వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఒక్కొక్క ముఖ రూపం గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. యెహెజ్కేలు రాసిన పత్రిక, యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వాక్యం చదవండి. ఆ 4 ఎదుటి ముఖ రూపములు మానవ ముఖ రూపము వంటివి, కుడి పార్శ్వపు రూపములు సింహ ముఖము వంటివి, ఎడమ పార్శ్వపు ముఖములు ఎత్తు ముఖము వంటివి, 4 పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు. ఇక్కడ యెహెజ్కేలు అనే ప్రవక్తకు 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున, ఎంత చక్కగా డేట్స్ తో పాటు రాస్తున్నాడు ఆ యొక్క ప్రవక్త. ఆ కాలమున అతను ప్రార్థన చేస్తూ ఉండగా కేబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉండి ఆ కాలమున ప్రార్థన చేస్తుండగా ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. ఎవరి గూర్చి దర్శనం కలిగింది? దేవుని గూర్చిన దర్శనము కలిగి ఉన్నది. ఆ దేవుడికి 4 రూపాలు ఉన్నాయి. ఒక జీవిలాగా కనపడ్డారు దేవుడు. ఆ 4 రూపాలు, ఒకటొచ్చి సింహం, ఒకటొచ్చి మానవ ముఖము, ఒకటొచ్చి ఎద్దు ముఖము, ఇంకొకటి పక్షిరాజు ఈగల్ ముఖము. ఇక్కడ చెప్పబడిన దర్శనము సాతాను గురించి కాదండి. కొందరు ఈ జీవికి 4 తలకాయలు ఉన్నాయి, ఇది బ్రహ్మకు సాదృశ్యము అని అనుకుంటున్నారు. ఇక్కడ 4 తలకాయలు, ఈ పక్క ఒకటి ఈ పక్క ఒకటి అట్లా ఏం లేదు. ఉండే ఒక తలే. నువ్వు ఈ పక్క నుంచి చూస్తే ఎట్లా కనబడుతుంది? ఇప్పుడు సిస్టర్స్కి నన్ను చూస్తే నేను ఒక సింహంలాగా కనిపిస్తున్నాను, వీళ్ళు నన్ను చూస్తే ఒక ఎద్దులాగా కనిపిస్తున్నాను, వెనకాల నుంచి ఇంకొకరు చూస్తే మనిషిలాగా కనిపిస్తుంది, అంతే. ఇక్కడ ఏం 4 తలలని ఎక్కడ రాయలేదు. అనేక మంది ఇష్టం వచ్చినట్లు బోధించేసుకుంటూ పోతున్నారు, లేకపోతే ఇతరుల బోధనలు వినేసి ఇదే కరెక్ట్ అని భ్రమలో ఉంటున్నారు. జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ వాక్యము దేవుని గురించినదే అని అదే అధ్యాయము చివరిలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయము చివరి వాక్యం 28 చదవండి. కనపడెను ప్రభావ స్వరూప దర్శనము. చాలు. నేను చూచి సాగిల పడగా నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినపడెను. ఇది ఎవరి దర్శనం అండి? ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. బైబిల్ గ్రంథం చక్కగా రాయబడుతుంది. కానీ నిన్నటి దినం ఎవరో ఇది ఒక బ్రహ్మ 4 తలలు ఉంది, ఇది ఒక సాతాను అని చెప్పినారు. అట్లా కాదండి. మనం ఇష్టం వచ్చినట్లు దేవుని వాక్యాన్ని వక్రీకరించినా కూడా మనం నరకానికి వెళ్తామని తెలుసుకుందాం. దేవుని వాక్యాన్ని మనం బయలుపరిచేటప్పుడు చాలా జాగ్రత్తగా బయలుపరచాలి. ఇదే వాక్యము మనము ప్రకటన గ్రంథంలో కూడా ఉంది. 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6 నుంచి 8 వరకు. చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6 నుంచి 8 వరకు. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. ఇక్కడ చూడండి, యెహెజ్కేలులో ఒకే జీవి ఉండింది, ఒకే తల ఉండింది. ఆ తల 4 రకాలుగా కనపడింది. కానీ ఈ దర్శనంలో ఈ యొక్క 4 తలల జీవి 4 సపరేట్ గా కనపడతాడు. మొదటి జీవి సింహము వంటిది. మీన్స్ మొదటి జీవి మొహము సింహమే, ఇంకేం లేదు. అర్థమవుతుందా? దాంట్లో వేరే మృగము యొక్క రూపము లేదు. రెండవ జీవి ఏముంది? దూడ వంటిది, అంటే ఎద్దు. 3వ జీవి మనుష్యుని వంటిది. 4వ జీవి ఎగురుచున్న పక్షి. ఇది దేవుని గురించి రాయబడి ఉన్నది. సాతానికి ఎన్ని తలలు ఉంటుందండి? ఎవరైనా చెప్పండి. సాతానికి ఎన్ని తలలు బైబిల్ ప్రకారము? 12వ అధ్యాయం, ప్రకటన 12వ అధ్యాయము 3వ వాక్యం. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాకట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. వాని తలల మీద 7 కిరీటములుండెను. ఎన్ని తలలు ఉన్నాయి? 7 తలలు, 10 కొమ్ములు, 7 కిరీటాలు. అనేక మర్మాలు ఉందండి బైబిల్ గ్రంథం. ఈ కాలంలో బైబిల్ని అటు ఇటు వక్రీకరించి చెప్తున్నారు. జాగ్రత్త పడండి. మనం ప్రార్థనాపూర్వకంగా మనము నిజంగా ఆ వాక్యాలు కరెక్ట్గా ఉన్నాయా లేదో. బెరియా సంఘస్థులు ఏం చేశారండి? బెరయా సంఘస్థులు ఏం చేశారు? ఎవరైనా చెప్పండి గట్టిగా. ఎవరు అది?
పరిశోధించారు. ఇది ఎన్నో సంవత్సరాల ముందు నేను చెప్పాను, మీకు తెలిసిన విషయం. లేఖనాలు కరెక్ట్గా చెప్పబడుతుందా లేదో అని ఇంటికి వెళ్ళి ఏం చేశారు, భూతత్వం పెట్టుకొని పరిశోధించారు. కరెక్ట్గా చెప్తున్నారా, తప్పు చెప్తున్నారా? ఆ బాధ్యత మన మీద ఉంది. అనేక వీడియోలు వచ్చేస్తున్నాయి, వాళ్ళు పాస్టరో లేదో కూడా మనకు కూడా తెలియదు. ఎందులో వచ్చేస్తున్నారు, అందరు వీడియోల్లో దాంట్లో దీంట్లో వాక్యాలు చెప్పేస్తున్నారు. దేవుడి చేత ఏర్పాటు చేశారా లేదా అది కూడా తెలియట్లేదు. అందరు వాక్యాలు వినేస్తున్నాం మనం. వినేసి వచ్చి మళ్ళీ ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటున్నాం. ఏంటి, నువ్వు 4 తలలు అన్నావు, ఇది సాతాను గురించి దేవుని గురించి కాదని నాతో ఆర్గ్యుమెంట్. ఎలా ఉంది చూడండి. సరే, వాక్యంలోనికి వద్దాము. మనం లాస్ట్ టైం ఏం చూసాము, ఎవరి గురించి చూసాము, మర్చిపోయినాం. ఒక 2 నెలల గ్యాప్ వస్తే మర్చిపోతాం. ఏ రూపం గురించి విన్నాము చెప్పండి. అనంతపూర్లో చెప్పిండేదా, పల్లెలో చెప్పిలా? ఎవరు లేరా? దివ్య ఉన్నింది, డేవిడ్, ఇసాక్ రాజ్ సార్, ఏంటి కరెక్ట్, ఎద్దు రూపం. ఇసాక్ రాజు సార్ క్లాప్స్ కొట్టండి. పర్లేదు, గుర్తుపెట్టుకోవాలి. మనం దేవుని వాక్యాలు గుర్తుపెట్టుకొని రాసుకొని చదువుకుంటూ ఉండాలి. ఈరోజు మనము చూడబోయే రూపము ఈగల్, పక్షిరాజు గురించి. పక్షిరాజు ఆ యొక్క పరలోకము కింద ఆకాశంలో భూమికి పైగా ఎగిరే ఒక పక్షి. ఈగల్ అని పిలుస్తాం మనం. అన్ని పక్షులకి అది ఒక రాజుగా ఉంటున్నది. దానికి ఒక రాజరికము ఇవ్వబడి ఉన్నది. అన్ని పక్షులు దాన్ని చూసి రెస్పెక్ట్ ఇస్తాయి. అడవిలో సింహాన్ని చూసి ఎలా అన్ని జంతువులు ఒక రెస్పెక్ట్ ఇస్తాయో, పక్షి రాజును చూసి అన్ని పక్షులు రెస్పెక్ట్ ఇస్తాయి. అది ఎంత పొడవైన రెక్కలు కలది, ఎంత పైకి వెళ్ళగలదు అంటే అనేక మర్మాలు ఇప్పుడు నేను చెప్తాను దాని గురించి. ఆ యొక్క పక్షిరాజు గురించి మనం ఈరోజు చూడబోతున్నాం. ఈ యొక్క పక్షిరాజు యొక్క క్యారెక్టర్స్ ఏంటంటే హెవెన్లీనెస్, అంటే ఒక పరలోకానికి సంబంధించిన క్యారెక్టర్గా దానికి ఉంటుంది. దాని యొక్క స్వభావం ఎప్పుడు తాను భూమికి సంబంధించిన వంటి మనిషి కాదు. నేను ఎప్పుడు ఎక్కడుండాలి, నేను ఇప్పుడు ఒక రాజు కుమారుని తెచ్చి ఇక్కడ వదిలేస్తాం అనుకుందాం పల్లెలో, వాడు ఎట్లా బిహేవ్ చేస్తా అంటాడు, ఏం రా ఇక్కడ వచ్చి పేడ వాసన, ఇదేమిది ఇట్లుంది, ఏసీ లేదు, అది లేదు, ఇది లేదు. వాడి బిహేవియర్ వాడిది ఉంటుంది. రాజరికము పోదు, తెచ్చి పల్లెలో వదిలేస్తే. అట్లా ఆ రాజరికం అనేది ఉంటుంది. మనము కూడా భూలోకంలో నివసిస్తున్న మనం, ముఖ్యంగా యేసు ప్రభువు నమ్ముకున్న మనం అందరము, మనం ఎక్కడ ఉండాలి, మన ఆలోచనలు, మన స్వభావము ఎప్పుడు పరలోకంలో ఉండేటట్లే మన ఆలోచనలు ఉండాలి. పక్కనోడు ఏదో చేస్తూ ఉంటే అది పాపము అని తెలిసినప్పుడు వాళ్ళ కొరకు ప్రార్థన చేయడము, అక్కడి నుంచి వెళ్ళిపోవడం, అది మన పద్ధతి. మనం ప్రత్యేకంగా జీవించాలి. యేసు ప్రభు కుమారుడు, ఒక రాజాదిరాజు కుమారుడు అని అనిపించుకునే దానికి మనకు అర్హత ఉన్నప్పుడు మన బిహేవియర్ ఎలా ఉండాలి చెప్పండి, రాజకుమారుడుగా ఉండాలి. ఈ పక్షిరాజును చూస్తే మనకు తెలియాల్సింది అదే. దాంట్లో ఒక దైవికత్వం కనిపిస్తూ ఉంటుంది. అది ఒక మిస్టరీగా ఉంటుంది. అందరు మనుషులు మనల్ని చూచి, అయ్యో వీడు క్రైస్తవుడు, తల కింద పెట్టి నడిచే వ్యక్తి, మనమంతా ఒకవైపు వెళ్తా అంటే వీడు ఆపోజిట్ గా నడిచే వ్యక్తి అని అనుకున్నాను. ఎందుకో తెలుసా, వాళ్ళందరూ సినిమాకి వెళ్తా అంటే మనం నేరుగా దేవుని సన్నిధానానికి రావాలి. వాళ్ళందరూ తాగుతూ జల్సాలు చేస్తుంటే మనం ఇంట్లో కూర్చొని ఏది అవసరమో మనకి, మన పని, ప్రార్థన, సమాధానం అంతి జీవితం. వాడు జల్సాలు చేసినోడు రేపు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి నెలల తరబడి కష్టపడుతూ ఉంటాడు. మనము ఆరాముగా మనం కష్టార్జితాన్ని మనము అనుభవిస్తూ హ్యాపీగా ఒక యువరాజులాగా తగిన సమయానికి నిద్రపోతూ. తెలుసా అండి, మీకు చాలా మందికి నిద్ర రావట్లేదు. అసలు సిటీలో నిద్రే లేదు. ఎక్కడైనా పోతే నాకు నైట్ అంతా నిద్రలేదు, నాకు నైట్ అంతా నిద్రలేదు. వాడేమో లక్షలో ఎంత సంపాదిస్తాడు, వాడి జీతం 50 లక్షలు. ఎంత? 50 లక్షలు. నైట్ అంతా నిద్ర లేదు, కళ్ళంతా నల్లగా అయిపోయి, మొహం అంతా నల్లగా అయిపోయింది. మంచి నిద్ర రావాలంటే నువ్వు యువరాజులాగా ఉండు, నువ్వు యేసు ప్రభు నమ్ముకో, ఆయన కుమారుడుగా ఉండు. లక్షలో సంపాదించి సమాధానం లేకుండా ఎందుకుంటావు అని చెప్పాలి మనం. సరే, ఈ యొక్క పక్షిరాజు గురించి ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11లో మనం చూస్తున్నట్లయితే ఏమని రాయబడింది చూడండి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము తీయండి, 11వ వాక్యం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని
చాలండి. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని. ఇక్కడ పక్షిరాజు గూడుని చెడగొడతారు. పక్షిరాజు అంటే ఈగలు మామూలుగా తన గూడుని ఎక్కడ పెట్టుకుంటుంది? ఎవరన్నా చెప్పండి. చాలా ఎత్తైన ప్రదేశంలో కొండల పైన శిఖరము పైన తన గూడును కట్టుకుంటుంది. ఏ ఇతర పక్షులు కానీ ఈ పాములు కానీ ఏది వచ్చి తన పిల్లల్ని తన గుడ్డుల్ని ఎత్తుకొని పోకూడదని ఒక ప్రత్యేకమైన స్థానంలో పైన కట్టుకుంటుంది. కట్టుకున్న ఈ యొక్క పక్షిరాజు తన పిల్లలు పుట్టిన తర్వాత తన పిల్లలు హ్యాపీగా ఉంటున్న ఆ ఇంటిని ఏం చేస్తుంది? పడగొట్టేస్తాం. అందరూ జాగ్రత్తగా ఉన్నారు, వినండి. ఆ యొక్క గూడుని అలా అలా ఎంత తీసేసి పడేస్తుంటే ఆ పిల్లలు భయముతో అరుస్తున్నాయి. ఓ మా డాడీ, మా అమ్మ ఏం చేస్తుంది? ఏమైంది మా అమ్మకి? ఇన్ని రోజులు మాకు మంచిగా ఆహారం అందిస్తుండే, ఇన్ని రోజులు మమ్మల్ని హ్యాపీగా ఇక్కడ పడుకోబెట్టి తన రెక్కల కింద కాపాడుతున్న మా అమ్మ మన ఇంటినే ఎందుకు చెడగొడుతుంది, పడేస్తున్నది? అమ్మ మేము పడిపోతున్నాం అంటే కూడా ఆ యొక్క పక్షిరాజు వినదు. ఈ పిల్లలందరూ కింద పడిపోతుంటారు, అమ్మ కాపాడు, అమ్మ కాపాడు అని. ఎందుకు అలా చేస్తుంది పక్షిరాజు? ఆల్రెడీ ఈ వాక్యం నేను ఇక్కడ చెప్పానా? చెప్పలేదా? విన్నారా ఈ వాక్యం? ఎప్పుడో చెప్పాను ఎప్పుడో విన్నాను. కరోనా కాలంలో చెప్పాను నేను వీడియోలో, గుర్తుందా? వీడియోలు ఎక్కడ వింటాం? మీరు నేరుగా వచ్చి చెప్తేనే వినే ఓపిక మాకు లేదు, ఇంక వీడియోలు వినే ఓపిక ఎక్కడ ఉంటుంది అంటారు. సరే, బ్రదర్ చెప్పినట్లు ఆ యొక్క పక్షులు తగిన సమయం వచ్చినప్పుడు తన పాటుకు అవి రెక్కలు చాపి ఎగరాలని. దానికి అన్కంఫర్టబుల్ జోన్ అంటారు ఇంగ్లీష్లో. ఏంటి కంఫర్టబుల్ జోన్ అంటే ఏంటో తెలుసా? మీకు రోజు చికెన్ బిర్యానీ టైంకి మార్నింగ్ లేవగానే మంచి ఆమ్లెట్, ఇంకా ఏమి ఇష్టము దివ్యాకి, ఏమేమి ఇష్టము మార్నింగ్ టిఫిన్, మంచి మసాలా దోశలు అన్నీ రెడీగా రోజు. అబ్బా నిద్ర లేవగానే బెడ్ కాఫీ అన్నీ తెచ్చి తింటా అంటే ఆహాహా ఏమి రాజ వైభోగం ఇది అని అనుకుంటూ రోజు తింటా ఉంటాం. సడన్గా వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగాలేకనో లేకపోతే వేరే ఊరికి వెళ్ళిపోయింది. మార్నింగ్ కాఫీ రాలేదు, బెడ్ కాఫీ, మసాలా దోశ రాలేదు, మధ్యాహ్నం బిర్యానీ రాలేదు. ఒక రోజు చూస్తుంది, రెండో రోజు చూస్తుంది, మూడో రోజు కోపం వచ్చేస్తుంది. ఏమి జరుగుతుంది ఇక్కడ? ఐ వాంట్ టు నో. వచ్చేస్తుంది కోపం. అది అన్కంఫర్టబుల్ జోన్. అంటే నీ యొక్క కంఫర్ట్లో లేకపోవడం వల్ల నీకు కలిగే ఆ యొక్క విచారం. ఇప్పుడు ఈ పక్షులు అన్కంఫర్టబుల్ జోన్కి వెళ్ళిపోయింది. అంటే తాము ఆరాంగా ఉన్న ఆ కాలం ఆ యొక్క పరిస్థితి నుంచి తాము చనిపోయే పరిస్థితికి వచ్చేసింది. ఎందుకు? అది నేర్చుకునేదానికి ఆ యొక్క పక్షిరాజు వాటిని కిందకి పడేస్తున్నారు. అన్ని ఇట్లా పడిపోతూ కింది వరకు వచ్చేస్తుందండి. చాలా మీరు ఎప్పుడైనా వీడియోలో ఈ నేషనల్ జియోగ్రఫిక్ వీడియోలో ఎక్కడైనా చూసినప్పుడు పైనుంచి అలా పిల్లలు అలా పడిపోతుంటారు, పైనుంచి ఇలానే చూస్తూ ఉంటారు. ఆ పిల్లలు ఇలానే చూస్తూ ఉంటారు, అదేం కదలదు. పిల్లలేమో అమ్మ 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 అని రెక్కలు వచ్చి రాని రెక్కలతో అలా అలా అనుకొని పడిపోతూ ఉంటే తర్వాత అక్కడి నుంచి కదులుతూ వచ్చి కింద పడిపోయే సమయంలో ఏం చేస్తుంది? తన రెక్కలు చాపి తన రెక్కల మీద వాటిని కూర్చోపెట్టుకొని తిరిగి పైకి వెళ్ళి తీసుకొని వెళ్తుంది. మళ్ళీ పైన వెళ్ళి అక్కడ కూర్చోబెడుతుందా, వాళ్ళు అమ్మయ్య అమ్మ కాపాడేసింది అని హ్యాపీగా ఒకరికొకరు హైఫై ఇచ్చుకుంటా అంటే మళ్ళీ పడేస్తుంది అమ్మని. మళ్ళీ అమ్మ ఏమని ఈరోజు ఎందుకు ఇట్లా మమ్మల్ని ఇది చేస్తున్నావు అని. అట్లా వాటికి ప్రాక్టీస్ ఇచ్చి ఎగరడానికి నేర్పిస్తుంది. మన దేవుడు కూడా ప్రాక్టీస్ ఇచ్చి ఏం చేస్తారు? ఆత్మీయ జీవితంలో ఎదగడానికి కష్టాలు పంపిస్తా అంటే మనం ఏం చేస్తాము? వారి ఏం రైతు, దేవుడు నమ్ముకున్నాము, ఏమీ జరగట్లేదు. పంటలు లేదు, నీళ్ళు లేదు, అది లేదు, ఇది లేదు, ఉద్యోగం లేదు, డబ్బులు లేదు, అనారోగ్యము. ఆ బంధువులు ఎట్లా అన్నారు? నాకు రోగంలో ఉంటే ఎవరు డబ్బులు లేదు అన్నారు, డబ్బులు ఇవ్వట్లేదు. ఇదే ఏడుపు పొద్దుస్తమానం. దేవుడు ఎందుకు మనకి ఇటువంటి పరిస్థితి ఇస్తున్నారని ఎవరు ఆలోచన చేయట్లేదు. ఆత్మీయ జీవితంలో ఎదగడానికి దేవుడు ఇటువంటి పరిస్థితి మనకు కలుగ చేస్తారు. అప్పుడు ఏం చేయాలి తెలుసా? దేవా బహుశా నాలో కొరతలు ఉందేమో, లేకపోతే నేను నేర్చుకోవాల్సిన విషయం చాలా ఉందేమో అని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడే ఇప్పుడు వైసీపీలో ఉన్నారు చాలా మంది. ఏమైంది? వైసీపీ అడ్రస్ లేకుండా మెడ్రాస్ వెళ్ళిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు గడ్డం పెట్టుకొని, పవన్ కళ్యాణ్ వచ్చాడు ఐఎమ్ ద హీరో అని. వీళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. వైసీపీ వాళ్ళందరూ భయపడుతున్నారు. కానీ మనకు భయపడాలా? మనం దేవుని పిల్లలము. ఎటువంటి పరిస్థితి ఉన్నాను అక్కడ మోడీ ఉన్నాను, సాతాను వచ్చి పరిపాలిస్తున్నాను. ఎవరు పరిపాలిస్తే? సాతానే వచ్చి పరిపాలిస్తున్నాను. మనము హల్లెలూయా చెప్పట్లు పెట్టండి.
మనం ఎవరు పిల్లలమండి? దేవుని పిల్ల, రాజాది రాజు పిల్లలం మనం. ఆ ధైర్యం మనలో ఉండాలి. భయపడిపోకూడదు. క్రైస్తవులైన మనం ఎటువంటి పరిస్థితి అయినా ధైర్యంగా నిలబడాలి. నాకు ఒక పోయిన నెలంతా డబ్బులు లేవు, చాలా కష్టంగా ఉంది. నేను ఎవరికి చెప్పుకున్నాను? దేవునికి చెప్పుకున్నాను. ఇప్పుడు కొందరు అడిగారు, పాస్టర్ మా బాబు బర్త్డే రాలేదు అంటారు. కానీ నేను అంత దూరం రావాలంటే ఇప్పుడు కారు లేదు, ఇక్కడ కారులో రావాల్సి వచ్చింది. ఎంతో ఖర్చు పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడ పోతేనే కారులో ఒక 3,000 4,000 తక్కువ కాకుండా వేయించుకోవాలి, పెట్రోల్ డీజిల్. అర్థమవుతుందా? ఎంతో వ్యయ ప్రయాసాలకు ఎందుకు చేస్తున్నాం? ఇది దేవుని యొక్క ప్రేమతో ఈ యొక్క పరిచర్య చేస్తున్నాం. మేము ఎప్పుడు ఎవరిని బలవంతం చేయలేదు, ఎప్పుడు మేము ఎవరిని నోరు తెరిచి అడగలేదు. దేవుడి చిత్తము ఎలా ఉందో, ఒకవేళ నాకు కష్టం వస్తే నేను ఎవరిని అడుగుతాను? దేవుణ్ణి అడుగుతాను, నా తండ్రిని అడుగుతాను. అయ్యా నాకు ఒక ఉద్యోగం ఇచ్చారయ్యా, ఆ యొక్క ఉద్యోగాన్ని నేను యథార్థంగా చేస్తున్నానయ్యా, దయ ఉంచండి అయ్యా. ఆ యొక్క ఉద్యోగం చేయడానికి నాకు ఖర్చులు అవుతున్నదయ్యా, ఏంటి దయతో ఈ ఖర్చులు నాకు ఇవ్వండి అయ్యా, ప్రార్థన చేయండి, దేవుడు ఇస్తారు. ఈ యొక్క పక్షిరాజు అలా తన పిల్లల్ని రెక్కల మీద మోస్తూ తనకి నేర్పిస్తుంది. అలా మన దేవుడు కూడా మన జీవితాల్లో కష్టాలు అనుమతిస్తారు. ఆ సమయంలో మనం తొట్టిల్లపోకూడదు. పక్షిరాజు పిల్లలు ఎలా వాళ్ళ అమ్మ మీద సనిగాయో గుణిగాయో మనము దేవుడి మీద సనగడము గుణగడము చేయకూడదు. ఈ యొక్క పక్షిరాజు పునరుత్థానుడైన యేసు ప్రభువుని సాదృశ్యంగా ఉంటున్నాడు. పునరుత్థానం అంటే యేసు ప్రభు చనిపోయి 3వ రోజు తిరిగి లేచారండి. మరణాన్ని జయించిన ఒకే ఒక్క దేవుడు అండి. హల్లెలూయా. మరణాన్ని జయించి లేచి పరలోకంలో నివసిస్తున్న ఒకే ఒక దేవుడు, ఇంకే దేవుడు లేదు. అందరూ దేవుళ్ళు చచ్చారు. అది స్టోరీస్లో కూడా చచ్చారు, మళ్ళీ లేవడం లేదు. అర్థమైందా? ఆ పక్షిరాజు యొక్క గుణము చాలా శక్తివంతుది. తన ముక్కు చాలా పవర్ఫుల్. అది పైన ఎక్కడో ఆకాశం నుంచి సముద్రంలో లోతులో ఉండే చేపను చూడగలదు. అక్కడి నుంచి దాని కళ్ళు ఎంత పవర్ఫుల్గా ఉంది, అక్కడి నుంచి వచ్చి ఆ సముద్రంలో దూరి ఆ చేపని వేటాడగలదు. అంత టాలెంట్ పక్షిరాజు. అది రాజరికము కలది. సూర్యుని తేరి చూడగలదు. ఎవరైనా సూర్యుని చూడాలంటే భయపడతారు, లేకపోతే కళ్ళు పాడైతుంది, కళ్ళు ఇలా తిప్పేసుకుంటారు, అవునా? కానీ అది సూర్యుని నేరుగా చూడగలదు. అంత పవర్ఫుల్ కళ్ళు దానికి ఉంది. భయపడదు. ఒక సూర్యుడు సాతాను అనుకుంటే, సాతానికి కంటికి కన్ను చూడాలి. నీ ఎనిమి వచ్చి నిలబడ్డాడు ఫైటింగ్ చేయమని. ఎనిమి అంటే ఏంటి? శత్రువు. ఆ శత్రువు ఏ రూపంలో వస్తాడు? నీళ్ళ రూపంలో, బంధువుల రూపంలో, పొలంలో పంట పండకపోవడం రూపంలో, అనారోగ్య రూపంలో, మనం బెడ్ పైన లేవలేని పరిస్థితిలో, హాస్పిటల్ అడ్మిట్ అయిపోయే రూపంలో. అప్పుడు ఏం చేయాలి? మనము యుద్ధం చేయాలి శత్రువుతో. ఓ యుద్ధ వీరుడా, సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు అని విన్నాం. వాళ్ళ కుమారులు ఎవరు? మనం కూడా యుద్ధ వీరులమేనా? మన దేవుడు యుద్ధం కళలు నేర్పించలేదా మనకి చిన్నప్పటి నుంచి? హల్లెలూయా చెప్పడం ఒక యుద్ధం, స్తోత్రాలు చెప్పడం ఒక యుద్ధము, మోకాల మీద కన్నీళ్లు కార్చడం ఒక యుద్ధము, పోరాడి ప్రార్థన చేయడం ఒక యుద్ధము, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని యుద్ధము చేయడము, అది మనకు దేవుడు నేర్పించినది. పిరికి వారిగా అయ్యో కుయ్యో అనుకుంటూ మూలుగుతూ పడిపోవడం దేవుడు మనకి నేర్పించలేదు. ఈ యొక్క పక్షిరాజు పునరుత్థానం గురించి కొంచెం చిన్న స్టోరీ చెప్తాను. అందరూ చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి కథ అయితే బాగా వింటారు, అవునా? ఈ యొక్క పక్షిరాజు కొన్ని సంవత్సరాలు 25-30 సంవత్సరాలకై అది ముసలిదైపోతుంది. అందరూ వినండి, 25 సంవత్సరాలు 30 సంవత్సరాల సమయంలో అది ముసలిదైపోతుంది. అది ఎక్కువగా ఎగరలేదు, తన పని తాను చేసుకోలేదు. అంటే వెళ్ళి వేటాడము తినడము అది చేసుకోలేదు. ఆ సమయంలో ఏం చేస్తుందంటే ఒక కొండపైకి వెళ్ళి కూర్చునేస్తుంది. వింటున్నారా? నిద్రపోతున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా. అబ్బాయి ఈరోజు అందరూ చాలా అలర్ట్గా ఉన్నారు. సరే, కొండపైకి వెళ్ళి కూర్చొని ఏం చేస్తుందో తెలుసా? తన ముక్కుని, పొడువాటి ముక్కుని బండకేసి కొట్టేస్తుంది, విరగొట్టేసుకుంటుంది. ఎందుకు అలా చేస్తుంది? వేటాడి వేటాడి తన ముక్కు పదునుగా కొంకి ఇలా షార్ప్గా ఉన్న యొక్క ముక్కు, ఆ యొక్క పదును తగ్గిపోయింది. చాకుకు పదును తగ్గిపోతే ఏం చేస్తారు? మళ్ళీ పదును సానబెడతారు. ఇదేం చేస్తుంది? తన ముక్కుని నేలకి, ఆ యొక్క బండరాయికి వేసి కొట్టి కొట్టేసుకుంటుంది. దానికి ఆహారం ఎట్లా ఏంటి మనకు తెలియదు, కానీ తన ముక్కు లేకుండా ఉంటుంది కొద్ది కాలం వరకు. ఆ సమయంలో 150 రోజుల వరకు ఆ యొక్క ముక్కు లేకుండానే ఉంటుంది. ఆ దేవాది దేవుడు తిరిగి ఆ యొక్క ముక్కుని తనకి కొత్త ముక్కు ఇస్తారు. ఈ 150 రోజులు
సరిగా ఆహారం తినదు. ఆహారం తినడానికి కూడా దానికి ముక్కు లేదు, నోరు లేదు. ముక్కు వచ్చిన తర్వాత ఏం చేస్తుందో తెలుసా? తన గోర్లంతా పిక్కేస్తుంది వన్ బై వన్. తన పైన హెవీగా ఉన్న ఆ యొక్క ఫెదర్స్, అంటే తను పుట్టినప్పుడు ఆ యొక్క ఫెదర్స్, ఈకలు లేతగా చాలా చక్కగా లైట్గా ఉంటుంది. ఇప్పుడు అది మందంగా అయిపోయి ఎగరడానికి ఇబ్బందికరంగా. ఇప్పుడు ఫ్లైట్లో ఎక్కువ వెయిట్ వేస్తే ఏమవుతుంది? ఫ్లైట్ ఎక్కువ ఎగరలేదు, అంతేనా? అందుకే 7 kgs 7 kgs లిమిట్ ఫ్లైట్లో, తెలుసా? ఎక్కువ నేను నా ఇంటనంతా తెచ్చేస్తాను, ఫ్లైట్ వేసుకొని పోతానంటే ఒప్పుకుంటారు వాళ్ళు? అట్లా పక్షిరాజు తన ఈకలంతా పీకేస్తూ, ఒక బాధాకరమైన పరిస్థితి అండి, ఒక 3-4 నెలలు దాన్ని. అప్పుడు అందరూ చూసి నవ్వుతారు, ఏ వాట్ మ్యాన్, నువ్వు ఒక రాజులాగా ఉన్నావు ఎన్ని రోజులు, ఏమైంది? నీ ఈకలు ఏమైంది? నీ ముక్కు ఏమైంది? రక్తంతో నువ్వు ఏమి, ఒక ఒంటిపైన ఈకలంతా లేకపోతే దాని స్వరూపం చూడగలమా మనం? అందరూ నవ్వుకుంటా ఉంటారు, అన్ని పక్షులు దాన్ని చూసి నవ్వుకుంటా ఉంటుంది. కానీ ఈ 150 రోజుల యొక్క ప్రాసెస్లో తిరిగి కొత్త ఈకలు వస్తుంది, కొత్త ముక్కు వస్తుంది, కొత్త గోళ్ళు వస్తుంది. తిరిగి ఆ పక్షిరాజు పునరుత్థానుడై లేచి యవన కాలంలో ఏ విధంగా వేటాడుతున్నాడో తిరిగి వెళ్ళి వేటాడుతుంది. హల్లెలూయా, చెప్పట్లు కొడదామా? అంతకుముందు 25 సంవత్సరాలు బ్రతికిన ఈ పక్షిరాజు ఈ ప్రాసెస్ అయిన తర్వాత, ఈ యొక్క పునరుత్థాన ప్రాసెస్, ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అయిన తర్వాత, ఇట్ విల్ లివ్ అప్ టు 40 years, 30 నుంచి 40 సంవత్సరాలు జీవించగలరు. అంటే టోటల్ వయసు ఎంత దానికి? దాదాపు 60 నుంచి 70 సంవత్సరాలు. ఫస్ట్ 20, 25, మళ్ళీ 30, 35. చూసారా అండి? యేసు ప్రభువు కూడా మన కొరకు ప్రాణాలు అర్పించి తిరిగి మరణాన్ని జయించి లేచారు. ఎందుకో తెలుసా? మనందరికీ పునరుత్థాన శక్తిని. ఎవరైతే యేసు ప్రభు నమ్ముకుంటారో, మనం మరణించిన తర్వాత మనం పరలోకానికి వెళ్తాం. యేసు ప్రభు వచ్చినప్పుడు మనం అందరము లేస్తాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వాక్యంలో, మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని రాయబడి ఉన్నది. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వాక్యం. మనమందరము ఏడుస్తున్నప్పుడు లోకం ఏం చేస్తుందంట? మనల్ని చూసి నవ్వుతుందంట. మనం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యో మరో అంటుంటే వాళ్ళు ఏం చూస్తారు? వాడికి తగిన శాస్త్ర అయింది, వాడికి అట్లే కావాలి, వాడు పాపాలు చేశాడు, అందుకే వాడికి అట్లా కావాలని నవ్వుకుంటారు. అంతేనా? ఎవరైనా సానుభూతి చూపించే కాలం ఉందా ఈ కాలంలో? లేదు. మన సొంత మనుషులే, మన పాస్టరే అడ్మిట్ అయిపోయినా కూడా ఫోన్ చేసి, ఏం పాస్టర్ ఎలా ఉన్నారు, బాగున్నారా, తింటున్నారా, మేము కొంచెం డబ్బులు పంపిస్తాం, ఖర్చులు పెట్టుకోండి అని అడిగే కాలము లేకుండా పోయింది. అందుకే మీరు ఏడ్చి ప్రలాపించరు కానీ లోకము సంతోషిస్తుందంట. వాళ్ళ బాధని చూసి, మన బాధని చూసి, మన అనారోగ్యాన్ని చూసి, మనకు కలిగిన దీన స్థితిని చూసి లోకము నవ్వుతుందంట. కానీ చాలా జాగ్రత్తగా వినండి, మీ దుఃఖము సంతోషమగును, మీతో నిశ్చయముగా చెప్తున్నానని దేవుడు చెప్తున్నారు. బహుశా ఈ రోజు మనం కృంగిన స్థితిలో ఉండొచ్చు, కానీ రేపొద్దున మన తలలు పైకెత్తి మన మంచి డబ్బులతో మంచిగా నడుచుకుంటూ పోతున్నప్పుడు ఏ మొహాలైతే నవ్వినాయో మనల్ని చూచి, ఆ మొహాలన్నీ తలలు దించుకుంటారు. నా జీవితంలో కూడా అనేక దేవుడు గొప్ప కార్యాలు చేశారు. నేను ఆఫీసులో పనిచేసే కాలంలో నన్ను అవమానించిన వాళ్ళ కళ్ళ ముందరే నన్ను అందరికంటే మేనేజర్గా దేవుడు హెచ్చించారు. అప్పుడు నన్ను చూసి నవ్విన వాళ్ళు నా దగ్గర వచ్చి మాట్లాడడానికి వాళ్ళకి మొహమే లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, దేవుడు ఏదైనా చేయగలరు. నాకు ఎందుకు అంత విశ్వాసం అంటే, నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేస్తారు. చిన్నప్పటి నుంచి, ఒక మామిడికాయ స్టోరీ నుంచి విన్నారా? మామిడికాయ స్టోరీ అందరికి తెలుసు కదా. నేను ప్రేయర్ చేయగానే మామిడికాయ వచ్చిన కాలు దగ్గర పడింది. అది నేను 3వ క్లాసులో ఉన్నప్పుడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయలేదండి. బహుశా కష్టాలు వచ్చాయి, అనారోగ్యం కలిగింది, కానీ నేను యుద్ధం చేశాను, జయించాను. హల్లెలూయా. మనం కూడా జయిస్తాం, బాధపడద్దండి. ఈరోజు మీకు అనారోగ్యం కలిగిందా? మీ యొక్క రోగము దేవుడు స్వస్థత ఇస్తారు. మనం నేర్చుకోవాల్సిన ముఖ్య పాఠాలు ఈ యొక్క లెసన్ నుంచి ఏంటంటే, ఈ యొక్క సర్మన్ నుంచి, మనము ఇతరుల మీద ఆధారపడకూడదండి. మనం ఇతరుల మీద ఆధారపడము, లేకపోతే ఇతరులాగా మన క్యారెక్టర్ని మార్చేసుకోవడం. అంటే ఎట్లా అంటే, నక్క చూచి పులిని చూచి నక్క వాత పెట్టుకొని అది కూడా పులిలాగా యాక్టింగ్ చేస్తా తిరుగుతా ఉన్నిందంట. ఒక రోజు వర్షం పడింది, తన వాతనంతా పెయింట్తో పెట్టుకోనింది. ఏమైంది? పోయింది. అందరికి తెలిసిపోయింది, ఇది పులి కాదు, ఇది నక్క అని. మనం వేరే వాళ్ళలాగా యాక్టింగ్ చేయాల్సిన అవసరము లేదు.
మీకు దేవుడు మంచి స్వభావం ఇచ్చారు, మీరు మీలాగే ఉండాలి. నేను నాలాగే ఉంటాను. మన ప్రత్యేకత మనది. నో వన్ కెన్ కాపీ అస్. వేలుముద్ర, మన వేలుముద్ర ఎవరైనా కాపీ కొట్టగలరా ప్రపంచంలో? నో. బయోమెట్రిక్స్లో నీ వేలుముద్ర అంత ఇంపార్టెంట్. ఒకరికి ఉన్న వేలుముద్ర తల్లికి కానీ తమ్ముడికి కానీ ఎవరికి రాదు. దేవుడు మనందరినీ ప్రత్యేకంగా రూపించారు. ఇతరుల్ని చూసి మనం వాత పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళని చూసి మన స్వభావాల్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. మన స్నేహం ఎవరితో చేయాలో తెలుసా? విశ్వాసులతో చేయాలి, మంచి వాళ్ళతో చేయాలి. వాళ్ళ దగ్గర మంచి విషయాలు నేర్చుకోవచ్చు. కానీ లోకస్తులో స్నేహం చేసి, మోసగాళ్ళతో స్నేహం చేసి, డబ్బులు ఇస్తామని ఆశ చూపించే వాళ్ళతో స్నేహం చేసి మోసపోయి మళ్ళీ అయ్యా నేను మోసపోయినాను అని ఏడుస్తూ కూర్చుంటే దేవుడు సహాయం చేస్తారా? ఎవరు తప్పండి అది? మన తప్పు. మనం చేసుకున్న స్వయం కృతాపరాధమే. అందుకే అతిగా మంచితనం ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు. మన స్నేహితుడే అని మనం అయ్యో అంటాం, వాడే మోసం చేసి ఏం చేసి ఉంటాడు? అడ్రస్ లేదు. ఇప్పుడు బెంగళూరులో వాడి అడ్రస్ లేదు. మనం అయ్యో అంటాం, మన దగ్గరే మోసం చేసి వెళ్ళిపోయింటాం. ఎవరికి జాలి చూపించాల్సిన అవసరం లేదు. కానీ క్రైస్తవులుగా వాళ్ళ కొరకు ఏదన్నా మనకు సహాయం కొరకు వచ్చారా? మనకి ఏదన్నా ఇచ్చి మళ్ళీ తీసుకోవాల్సిన పరిస్థితి లేదు. ఓకే, నేను ఇవ్వగలను, కొంచెము నేను మానవతా హృదయంతో నేను చేయగలంటే చేయండి. మళ్ళీ ఇస్తానంటే తీసుకోండి, లేకపోతే నేను ఇవ్వలేనంటే పర్లేదు, క్షమించండి. ఎందుకంటే తలాంతుల విషయంలో దేవుడు ఏమన్నారు? క్షమించమన్నారా? క్షమించేశారు. కానీ ఎక్కువగా ఇచ్చేసి మనం కూడా వాళ్ళ వెనకాల తిరగాల్సిన, మనం తెలివి ఉపయోగించాలి. దేవుడు మనకి జ్ఞానం ఇచ్చారా? చాలామంది జ్ఞానం ఉపయోగించట్లేదు. ఫ్రెండ్స్ అని, బంధువులని మనం కష్టపడి కూడబెట్టుకొని పొలం కోసము రేపు పొద్దున విత్తనాలు వేసుకుందామని 50,000 1,00,000 పెట్టుకుంటాము. ఒకడు సాతాను రూపంలో మీ ఫ్రెండ్ వస్తాడు, మోసగాడు. అయ్యో నేను హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయినాను, 1,00,000 ఇప్పుడే కావాలి, రేపు వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి ఇచ్చేస్తాను. అయ్యో పాపం అని మనం ఇచ్చేస్తాము. ఏమవుతుంది? 1,00,000 అయిపోయింది. 3 నామాలు పెట్టేసి ఉంటారు. ఇంకా అది 2-3 సంవత్సరాలు ఎడతెగని సీరియల్స్ లాగబోతుంది. ఏమండి? సీరియల్స్ లాగబోతా ఉంటుంది. తరువాయి భాగం చూడండి, నెక్స్ట్ రోజు చూడండి. ఫోన్ చేస్తే నాకు కూడా ఇట్లాంటి సీరియల్ అయిందండి. ఏమైందో తెలుసా? ఒక టైలరు మా స్కూల్లో యూనిఫామ్స్ రేట్స్ పెంచేసినారు. సరే అదొక విషయం అనుకుందాము. 8,000 9,000 చేసేసారు ఒక 3 జతలకి. చిన్న బాబు, ఫస్ట్ స్టాండర్డ్ మా బాబు. ఇంకోటి వాళ్ళు సరిగా సప్లైస్ కరెక్ట్గా లేదు. సరే టైలర్ దగ్గర ఇద్దామని మేము అనుకున్నాం. వేరే వాళ్ళు చెప్పారు ఈ టైలర్ దగ్గర ఆ యూనిఫామ్ యొక్క సేమ్ క్లాత్ ఉంది, వాళ్ళ లోగో అంతా ఉంది అని నాకు ఇంట్రడ్యూస్ చేశారండి. నేను డబ్బులు ఇచ్చేసి వచ్చేసాను. 3 జతలు కుట్టండి అని 1,200 రూపాయలు ఇచ్చాను. 2,400 అయితే అతను 800కే ఒక జత కుట్టిస్తానన్నాడు. సరే ఇచ్చేసి వచ్చేసాను. 1వ తేదీ స్కూల్ స్టార్ట్ అవుతుంది, 10 రోజుల తర్వాత ఇస్తానన్నాడు. 30వ తేదీ ఫోన్ చేస్తే ఇదో కుట్టేస్తున్నాను ఈరోజు సాయంత్రం అన్నాడు. సరే నేను నమ్మాను, ఒక సాయంత్రం అని. మళ్ళీ మరుసటి రోజు స్కూల్ స్టార్ట్ ఉంది. బాబు మా పిల్లోడికి డ్రెస్ లేదు, వెళ్ళాలి అంటే ఆ పొద్దున్న నా షాప్ దగ్గరికి వచ్చేసాను నేను. మేము నిజంగా నమ్మామండి అతన్ని. ఏంటి పొద్దున్న మా బాబు కలర్ డ్రెస్ వేపించి షాప్ దగ్గర నా డ్రెస్, చిన్నపిల్లడే కదా డ్రెస్ షాప్లో మార్చేసుకోవచ్చు అని మా భార్య వెళ్ళి షాప్ దగ్గర నిలబడితే షాప్ ఓపెన్ చేయలేదు. మా పిల్లని కలర్ డ్రెస్లోనే పంపించాల్సి వచ్చింది. ఆ సీరియల్ ఎంతవరకు జరిగిందంటే 2-3 వారాలు జరుగుతూనే ఉంది. ఫోన్ చేస్తే ఇదేదో అర్ధగంట అదేదో పంపిస్తా రేపు అయిపోతుంది. ఇదో కొడుతున్నా, అదో నిక్కర్లు అయ్యింది. షర్ట్ అవ్వలేదు, నిక్కర్లు అయిందండి. గుండీ లేదు. కాజాలకు ఇచ్చాను, కరెక్ట్గా చెప్తారు. కాజాలకు పంపించాను షర్టుని, వాళ్ళు కాజాలు కుడుతున్నారండి. నాకు విసుగు వచ్చేస్తుంది. నేను చెప్పాను మా భార్య తమ్ముడు పోలీసు, కొంచెం అంటే మళ్ళీ మా భార్య తమ్ముడు నిజంగానే పోలీసు, అబద్ధం చెప్పలేదు. ఎందుకంటే క్రైస్తవులుగా మనం అబద్ధం చెప్పకూడదు కాబట్టి అట్లా చెప్పాల్సి వచ్చింది లాస్ట్కి. అంత సత్తాయం చేసిన. ఇప్పటికీ ఒక జత ఇచ్చాడు తెల్ల బట్టలు. మళ్ళీ ఎంతో ఫోన్ల మీద ఫోన్లు చేస్తే మిగతా డబ్బులు మన ఊరికి రాకముందు నేను ఊరికి వెళ్ళాలి, అనంతపురం ఊరికి వెళ్తున్నాను, నాకు డబ్బులు ఇవ్వండి అంటే ఏదో ప్రేయర్ చేసుకోండి. మా భార్య చెప్పిందంట ప్రేయర్లో యేసు ప్రభుకి ఏంటని, అతను ఇస్తే నేను 100 రూపాయలు ఇస్తాను దేవా. ఇది ఇంకా ఫన్నీగా అనిపించింది నాకు. నేను అట్లా ఎప్పుడు ప్రేయర్ చేయను. అన్నీ కొంచెం విచిత్రంగా జరుగుతుంది. కానీ అతనే ఫోన్ చేసి 5 గంటలకి సార్ ఇదేనా మీ నంబరు, పంపిస్తున్నాను డబ్బులు. సరే నేను చెప్పినాను మా భార్యకి, సరే నువ్వు కానికి ఇచ్చేసి మొక్కుబడి చేసినావు కదా. సరే ఇట్లా మోసపోకూడదండి మనం. దేవుడు మనకు తెలివి జ్ఞానం ఇచ్చారు, ఎవరిని గుడ్డిగా నమ్మి మోసపోకూడదు. ఇంకొకటి చివరిగా వచ్చాం మనము. యేసు ప్రభు కూడా ఈ యొక్క పక్షిరాజు వలె ఎంతో భయంకరమైన పరిస్థితి, ఆ యొక్క సిలువ అప్పుడు
ఎందరో ఆ యొక్క సైనికులు ఆయన కొరడాలతో కొట్టారు, నోటితో ఉమ్మి వేశారు ఆయన మొహం మీద. ఆయన నోటి మాట చెప్పలేదు, తన అవమానాన్ని దిగుమింగుకొని సైలెంట్గా ఉన్నారు. మనందరి కొరకు ప్రాణం ఇవ్వడానికి, మన పాపాల కొరకు ఒక బలియాగముగా అర్పింపబడ్డానికి ఆయన ఈ యొక్క బాధను అనుభవించి చనిపోయారండి. 3వ రోజు తిరిగి లేచారు. లేచి ఆయన గొప్ప స్థానంలో ప్రభువులకు ప్రభువుగా విరాజిల్లుతున్నారు. ఆయన నామాన్ని తన తండ్రి అయిన దేవుడు అన్ని నామాలకైనా పైగా ఎత్తెను అని బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. ఎందుకో తెలుసా? తాను గొర్రెపిల్లగా వచ్చి భూలోకంలో మరణించి తిరిగి లేచినందుకు ఆయనకి దేవుడు బహుమానం ఇచ్చారు, ప్రమోషన్ ఇచ్చారండి. హల్లెలూయా, చెప్పట్లు కొడదామా? మన జీవితంలో ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది? ఇట్లాంటి భయంకరమైన పరిస్థితులు జయించి యుద్ధ వీరుడుగా నిలబడి దేవుని దగ్గర, దేవా నేను జయము సాధించాను అన్నప్పుడు దేవుడు శబాష్ శబాష్ నా కుమారుడా, నా కుమార్తె, చక్కగా ప్రార్థన చేశావు, చక్కగా సాతాను శక్తిని జయించావు, నువ్వు నీ ప్రార్థనలో ఒక పదును ఉంది, నీ నడవడికలో ఒక యథార్థత ఉంది అని దేవుడు శబాష్ చెప్తారు. యేసు ప్రభుకే ప్రమోషన్ ఇచ్చిన దేవుడు మనకు కూడా ప్రమోషన్ ఇవ్వగలరు. చాలా మంది ఈ యొక్క పెయిన్ఫుల్ ప్రాసెస్ లో, ఇటువంటి కాలము 3 నెలలు ఆ యొక్క పక్షిరాజుకు వచ్చినప్పుడు మన పరిస్థితి కూడా చాలా సందర్భాలు అట్లానే ఉంటుంది. అవునా? అందరూ చెప్తారంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది, నాకు కూడా కన్నీళ్ళు వస్తుంది. నిన్న ఆ యొక్క ఆకులేడులో చాలా చక్కగా ప్రేయర్ జరిగింది. అందరూ వచ్చి బాగా ప్రార్థన చేసుకున్నారు. అందరి కొరకు నేను కూడా కన్నీళ్ళతో ప్రార్థన, వాళ్ళ బాధ వింటాను నాకు కన్నీళ్ళు వస్తాను. అంటే వాళ్ళ బాధలు చూసుకుంటే నా బాధలు చిన్నగా కనిపిస్తుంది. అయ్యో వీళ్ళు ఇంకా ఎంత బాధలో ఉన్నారు, అప్పుడప్పుడు నేను రావాలి వీళ్ళ కొరకు కన్నీళ్ళు కార్చాలనిపించింది. కానీ నేను అప్పుడప్పుడు వాళ్ళ గ్రామానికి వెళ్తా అంటే వాళ్ళ పాస్టర్ ఏమంటాడు, ఇతను ఎందుకో వస్తున్నాడు, ఏమో జరుగుతుంది అనుకుంటారు. కాబట్టి దేవుడి చిత్తం ఎప్పుడుంటే అప్పుడే వస్తాను. నేను వచ్చేది కానుకల కోసం కాదండి, ఇప్పుడే చెప్తున్నాను. ఏ గ్రామమైనా కానుకల కోసం ఎప్పుడు వెళ్ళిందే లేదు. దేవుడు ఆ గ్రామానికి వెళ్ళమంటేనే వెళ్ళాను. ఆ గ్రామంలో ఎవరైనా కానుకిస్తే తీసుకున్నాను, ఎవరిని బలవంతం నేను ఎప్పుడు చేయలేదు. ఈ కఠినమైన పరిస్థితిలో మనకి ఏమనిపిస్తుందంటే, ఎందుకు ఈ కష్టం? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వాక్యంలో, సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు, తప్పించుకుని మార్గమును కలుగజేయును. ఎవరికి కలుగ చేస్తారు? చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వాక్యం. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన దాకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. అంతేకాదు ఏంటి? సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గము కలుగచేయును. ఆయన మనము సహించడానికి కృప, తప్పించుకునేదానికి. హల్లెలూయా, అంతేనా ప్రకాష్? మార్గమే లేదనుకున్నాం, 3 రోజులు నీళ్ళు ఇచ్చారు, అంతేనా? సాతాను వచ్చి 6 రోజులు దొంగతనం చేస్తా అంటే ఈ దేవుడు ఏం చేశారు? 3 రోజులు నీళ్ళు ఇచ్చారు, తప్పించుకునే మార్గం ఇచ్చారు. కనీసం ఆ నీళ్ళతో చెట్లు కొంచెము బ్రతుకుతున్నాయి. అది తప్పించుకునే మార్గం అని. ఇంకను గొప్ప మార్గాలు దేవుడు ఏర్పాటు చేస్తారు. సాధారణంగా మనుషులకు వచ్చే కష్టమే మీకు అందరికీ వస్తుంది. దేవుడు సహించే గుణం మీకు ఇస్తారు, తప్పించుకునే మార్గం ఇస్తారు. భయపడకూడదు మనం. ఇదే దేవుని వాక్యం చెప్తాను. అందరికీ బోర్ కొడతాను, నాకు బోర్ కొడతాను, నిద్ర వస్తుంది పాస్టర్ అన్నోళ్ళు చెప్పండి, ముగించేస్తాం, లేకపోతే ఇంకో 10 నిమిషాలు. అంతా మీ మీదే ఆధారపడింది. ఎవరు ఏం మాట్లాడట్లేదు. ఇంట్రెస్టింగ్ గానే ఉందా? హల్లెలూయా. ఒక కథ చెప్తాను మీకు. ఒకరోజు ఒక అద్భుతమైన చెట్టు, పెద్ద చెట్టు, ఆ చెట్టులో విస్తారమైన ఫలాలు, పండిన ఫలాలు, పండని ఫలాలు అన్నీ ఉన్నాయి. ఆ చెట్టు చూడడానికి చాలా పెద్దగా ఉన్నది. ఆ చెట్టు పక్కన ఒక సెలయేరు అలా ప్రవహిస్తూ ఉంటున్నది. ఆ చెట్టు చుట్టూ పచ్చని గ్రీన్ కలర్ గ్రాస్. అద్భుతమైన చెట్టు దగ్గర ఒక ఆయన తెల్లని గడ్డం పెట్టుకొని, తెల్లని వెంట్రుకలు, ఒక తెల్లని వస్త్రాలు వేసుకొని, ఒక రాజుగా, ఒక పెద్ద ఆయన లాగా అక్కడ నిలబడి ఉన్నాడు. ఆయన ముందర అనేక మంది క్యూలో నిలబడుకొని ఉన్నారు. ఆ యొక్క చెట్లో ఉన్న ఫలాలు ఒక బంగారు ఆపిల్ ఫలాల్లాగా ఉన్నాయి చూడ్డానికి. అందరూ ఒక్కొక్కరు అట్లా నిలబడుకో ఉన్నప్పుడు ఆయన వాళ్ళు తన దగ్గరికి వచ్చినారని వాళ్ళకి కానుకగా ఏమిస్తున్నాడు?
ఒక్కొక్క ఫలము తీసి ఇస్తూనే ఉన్నాడు. ఈ మధ్యలో ఒక యవనస్తుడు మధ్యలో వచ్చాడు, అక్కడ క్యూ లైన్ లో నిలబడ్డాడు. అతని టర్న్ వచ్చేదానికి ఎన్ని గంటలు పట్టింది? 4 గంటలు పట్టింది. 4 గంటలు ఓపికగా నిలబడ్డాడు. వచ్చేసరికి ఎంతో హ్యాపీగా నాకు ఈ అద్భుతమైన ఫలము దక్కబోతుందని చేతులు ఇలా పెట్టి ఇలా అలా షివర్ చేస్తూ ఆయన దగ్గర ఇలా చేయి పెట్టాడు. ఆయన ఒక ఫలము తీసి ఇలా చేతిలో పెట్టే లోపలే ఆ అత్యుత్సాహంతో, ఆ వణుకుతో ఇట్లా అన్నాడంట. ఏంటి, పిల్లలు ఏదైనా ఇవ్వగానే వెంటనే ఇట్లా అంటారు. అదేమైంది? ఆ ఫలము ఎగిరి కింద సెలయేరులో పడి కొట్టుకొని వెళ్ళిపోయింది. అక్కడే లేదు, అక్కడే ఉంటే మళ్ళీ ఎత్తుకునేసి ఉంటాడు, వాడు తెలివైనవాడు కదా. కొట్టుకొని వెళ్ళిపోయింది. అయ్యో నాకు ఎందుకు ఇలా అయింది, నాకు ఇంకో ఫలము కావాలంటే ఆ పెద్ద ఆయన చెప్పాడంట, గో అండ్ స్టాండ్ ఇన్ ద క్యూ అగైన్. నువ్వు మళ్ళీ క్యూలో వెళ్ళు, నిలబడిపో, మళ్ళీ ఇస్తాను, సెకండ్ ఛాన్స్ ఇస్తాను. మళ్ళీ పోయి క్యూలో నిలబడ్డాడంట. ఈసారి 4 గంటలు కాదు, అప్పటికే క్యూ చాలా పెద్దగా అయిపోయింది. ఎన్ని గంటలైంది? 8 గంటలు. ఇప్పుడు మొత్తం 12 గంటలు ఆహారం లేకుండా బిక్కు బిక్కని క్యూలో నిలబడుకొని వచ్చాడు. ఈసారి గట్టిగా నిర్ణయించాను, గట్టిగా ఆయన చేయినే పట్టేసుకుంటాను. ఏంటి, ఫలం ఇలా తీయగానే చేతినే పట్టేసుకుంటాను నేను, ఈసారి ఓడితే ప్రసక్తే లేదనుకున్నాడు. గట్టిగా వచ్చాడు, దృఢంగా ఈసారి కరెక్ట్గా తీసుకున్నాడు. వెళ్ళేటప్పుడు అయ్యా ఒక ప్రశ్న అడుగుతాను అన్నాడు. ఏంటి నీ ప్రశ్న అంటే, అయ్యా అందరూ వచ్చారయ్యా, తీసుకున్నారు, హ్యాపీగా వెళ్ళారయ్యా, నాకు 12 గంటలయ్యా. ఎన్ని గంటలు? 12 గంటలయ్యా. ఆకలి ఒక పక్క, నీరసం ఒక పక్క, క్యూలో నిలబడి నా పండు కింద పోయిందని బాధ ఒక పక్క, నాకే ఎందుకయ్యా ఇలా జరిగింది అయినా తిడారమా షిడారు అని మన విశ్వాసులు, మనము కూడా ఎన్నిసార్లు దేవుడు ప్రశ్నించామా లేదా? అప్పుడు ఆ పెద్ద ఆయన చెప్పాడంట బదులు, నీకు నేను కోసి ఇచ్చే ఫలము, నేను కోసినప్పుడు చెట్టులో అది పక్వానికి రాలేదు, అంటే కొంచెము పచ్చగా ఉన్నది, ఆ ఫలము కూడా బాగలేదు. పచ్చగా ఉన్న కొందరు తింటారు, కానీ అది బాగలేదు, అది నేను నీకు ఇవ్వలేను. అందువల్ల అది నువ్వు పడేసింది కాదు, నేనే నీ చేతిలో సరిగా పెట్టకుండా జార వేల్చాను. కానీ ఇప్పుడు వచ్చిన ఫలము మిగతా అందరికి ఇచ్చిన ఫలము కంటే చాలా చక్కగా రైపన్ అయిన ఫలం, అంటే పండిన ఫలము నేను నీకు ఇచ్చాను. నువ్వు ఇన్ని గంటలు వేస్ట్ చేయలేదు, ఈ మంచి ఫలము కొరకు ఇన్ని గంటలు నిరీక్షించావు. హల్లెలూయా. అట్లుండాలి మన విశ్వాసం. అలా మనం నిజంగా ప్రార్థన చేస్తూ ఉంటేనే, విశ్వాసంతో ఉంటేనే మనకు దొరుకుతుంది రెండో ఫలం కూడా. మధ్యలోనే చాలా మంది వెనకబడిపోయి ఇప్పటివరకు రెండో ఫలం దొరకలేదని నేను చాలా మందిని చూస్తున్నా. మొదటిసారి వచ్చిన ఆశీర్వాదాలు మళ్ళీ రావట్లేదు వాళ్ళ జీవితాల్లో. ఎందుకంటే వెనకబడిపోయినారు పూర్తిగా. ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎన్ని గద్దించినను, ఎన్నిసార్లు ప్రాఫెసీలో దేవుడు మాట్లాడినాను, పూర్తిగా వెనకబడిపోయినారు. పైకి మట్టుకు నామకర్త క్రైస్తులుగా ఉన్నారు. వాళ్ళకి రెండో ఫలం దక్కట్లేదు. మనకు రెండో ఫలం దక్కాలన్నా కూడా, మన నిరీక్షణ ఫలించాలన్నా కూడా మనము ఓపికతో, విశ్వాసంతో దేవుని యొక్క క్యారెక్టర్స్ని మర్చిపోకుండా ఉండాలి. సరే, చివరికి వచ్చేసాము. అందుకే ఆత్మీయ జీవితంలో పైకి ఎదిగేదానికి ఆ కాలంలో ఒక రాజకీయ నాయకుడు అమెరికాలో ఇలా చెప్పాడు, మార్టిన్ లూథర్ కింగ్ అని జూనియర్. అతను ఒక వీళ్ళ తెల్లవాళ్ళ మీద పోరాటం చేసేటప్పుడు అతను ఒక నాయకుడుగా ఉన్నప్పుడు ఇలా చెప్పాడు వాళ్ళ కాంగ్రిగేషన్కి, అతన్ని నమ్ముకొని వచ్చిన కార్యకర్తలకి, మీరు ఎగరాలి, మీరు అందరూ పైన ఎగరాలి, పైకి ఎగరాలి, ఉన్నత శిఖరాలకి మీరు చేరుకోవాలి అని చెప్పి, ఒకవేళ మీరు ఎగరలేకపోతే మీరేం చేయాలి? పరిగెత్తాలి. ఇఫ్ యు కాంట్ ఫ్లై యు నీడ్ టు రన్. అట్లీస్ట్ నువ్వు పైకి ఎగరలేకపోతే కనీసం పరిగెత్తాలి. అండ్ ఇఫ్ యు కాంట్ రన్, నేను ముసలోన్నయ్యా, నేను పరిగెత్తలేను అంటే అదే స్థానంలో ఉండదు. నువ్వు ఏం చేయాలి? నడవాలి. అయ్యో నాకు ఉద్యోగం లేదు, నాకు అది లేదు, ఇది లేదని సంవత్సరాల తరబడి ఇక్కడే నిలబడుకొని ఉంటావా? సంవత్సరాలు గడిచిపోతుంది. నీ పక్కన వాడు కష్టపడి పెద్ద పెద్ద అంతస్తులు కడుతున్నాడు, నువ్వేమో అయ్యో నాకు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నేను నడవలేను, నేను ఎక్కడికి పోలేను, నేను కదలలేను. ఇఫ్ యూ కాంట్ వాక్, ఏం చెప్పాడో తెలుసా అతను? అట్లీస్ట్ మీరు దేక్కుంటాన పోండి, అంటే ఇట్లా పడుకొని పాక్కుంటాన పోండి, కానీ పడిన చోట మాత్రము ఉండద్దండి. హల్లెలూయా. అది చాలా చక్కగా అనిపించిందండి. అందుకే నేను చెప్తున్నాను, బైబిల్ వాక్యం కాదు కానీ దేవుడు మనల్ని ఉన్నత శిఖరాలకి ఎదగాలని చూస్తున్నారు. ఈ యొక్క పక్షి రాజు వలె మనమందరము పైకి ఎగరాలని దేవుడు చూస్తున్నారు. పైకి వెళ్ళడం అంటే ఏంటి? మన స్టేటస్లోను, మన ఆస్తిలోను, మన అంతస్తులోను, మన వ్యక్తిత్వంలోను, మన స్వభావంలోను, మన దైవికత్వంలోను, ప్రతి దాంట్లోనూ, మనం చేసే పరిచర్యలోను, మనం చేసే ఉద్యోగంలోను
మన మాటల్లోనూ ప్రతి దాంట్లోనూ ఒక మెచ్యూరిటీ. చిన్నపిల్లాడు ఎలా మాట్లాడతాడో మనం ఇట్లా మాట్లాడగలమా? ఇప్పుడు చిన్నప్పుడు మనం నోటికి వచ్చినట్టు ఏదంటే అది వాగేస్తాం. ఇప్పుడు మాట్లాడగలమా? ఇప్పుడు ఇసాక్ రాజ్ సార్ చిన్నప్పుడు చేసే కామెడీ ఇప్పుడు చేయగలరా? అప్పుడు మనం ఏమనుకుంటాం, ఈయన పెద్ద ఆయన అయినాడు, అయినా కూడా ఈయనకి మెచ్యూరిటీ రాలేదు అంటారు. అంతేనా? ఏంటి ఇంకా పిల్ల చేష్టలు. చాలా మంది క్రైస్తవులు కూడా పిల్ల చేష్టలు చేస్తూనే ఉన్నారు. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, పక్షిరాజు వలె మనం పైకి ఎగరాలి. దేవుని వలె పరలోకంలో ఉన్న అనుభవం మనలో ఎప్పుడు ఉండాలి. ప్రతినిత్యము స్తోత్రాలు, హల్లెలూయాలు ఉండాలి. నువ్వు ఎక్కడిపోయినా, బైకులు వెళ్తున్నా, ఎక్కడిపోయినా, ఏ పని చేసినా సరే, అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మనం కూడా ఈ పక్షిరాజు స్వభావాన్ని పొందుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ మనము దేవుని నిందిస్తూ ఉన్నాం. సూర్యుడిని కంటికి కన్ను చూచే ఆ యొక్క పక్షిరాజు చూచి మనము కూడా సాతాను చూచి భయపడకుండా యుద్ధ వీరులుగా ధైర్యంతో ఈ యొక్క సాతాను శక్తులు ఎదుర్కోవాలని ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకి బయలుపరుస్తూ ఉన్నారు. ఆత్మీయ జీవితంలో ఇంకను దైవిక స్వభావాలు పొందుకొని అందరికీ అందనటువంటి ఎత్తైన ప్రదేశంలో నువ్వు ఉండాలని, పరలోకానికి సమీపంలో నువ్వు ఉండాలని దేవుడు కోరుచున్నారు. భీకరమైన వర్షాలు పడినప్పుడు, ఆ యొక్క మేఘాలు ఉరిమినప్పుడు, ఆ యొక్క పక్షిరాజు అందరు పక్షుల వలె వెళ్ళి ఆ యొక్క చెట్టు కిందనో గుళ్ళలోనో దాక్కున్నది. పక్షిరాజు ఏం చేస్తుందో తెలుసా? ఆ యొక్క మేఘాల పైకి వెళ్ళి అక్కడ ఎగురుతూ ఉంటుంది. అంటే ఆ యొక్క సమస్యను జయించి సమస్యకు పైగా నిలబడి కింద జరుగుతున్న కార్యాలను చూస్తూ ఉంటుంది. అది ఎప్పుడో తన స్థితిని పైకి ఎదిగి తనకు తాను గొప్పగా ఉన్నత స్థితికి ఎదిగిపోయిందని తెలియబడుతుంది. ఈ కార్యాలు మనం చూస్తున్నప్పుడు చిన్న చిన్న చాటాకులు తాటాకులు చెప్పులకే మనం భయపడిపోతున్నాం. ఉరుములు మెరుపులకే మనం భయపడిపోతున్నాం మన జీవితంలో. దేవుడు చెప్తున్నారు, పక్షిరాజు వలె ధైర్యంగా ఉండండి, పక్షిరాజు వలె పైకి ఎగరండి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు అక్కడే ఉండద్దు. మీ జీవితాల్లో మీరు ముందుకు సాగిపోవాలి. దేవుడు మిమ్మల్ని ఆస్తులు కూడబెట్టుకోమనుచున్నారు, విస్తారమైన అభివృద్ధిలోకి రమ్మనుచున్నారు. కానీ మనము ప్రయాసము చేయట్లేదు. వాడు డబ్బులు ఇస్తాడు, వీడు డబ్బులు ఇస్తాడు, వాళ్ళు హెల్ప్ చేస్తారు, ప్రభుత్వం ఉద్యోగం ఇస్తుంది, అప్పుడు చూద్దాం అట్లా అనుకొని 5 సంవత్సరాలు అయిపోయింది, ఒక ఉద్యోగం కూడా రాలేదు. మనం కష్టపడాలి, దేవునిలో ఎదుగుతూ, దేవుని జ్ఞానంతో నింపబడుతూ, ఏది చేస్తే మన జీవితానికి అనుకూలమో తెలుసుకుంటూ మనం ముందుకు సాగిపోవాలి. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న గొప్ప దేవా, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండియా. ఈ వాక్యాన్ని మాకు అందించినందుకు కృతజ్ఞతలయ్యా. గొప్ప కార్యాలు చేయి దేవుడు మీరయ్యా. పక్షిరాజు వలె ఆ యొక్క స్వభావాన్ని మేము కూడా ధరించుకొని ఎల్లవేళలా ఒక రాజకుమారుడుగా, ఒక రాజకుమార్తెగా మేము జీవించాలయ్యా. అన్యులు చూచి మేము వాతలు పెట్టుకోకూడదయ్యా. మేము కూడా అన్యుల్లాగా బిహేవ్ చేయకూడదయ్యా. జాగ్రత్తగా మేము జీవించడానికి మాకు సహాయం చేయదని గొప్ప కార్యాలు చేయి దేవుడు మీరయ్యా. దేవా, మా హృదయంలో ఉన్న కాఠిన్యత్వాన్ని తొలగించనయ్యా. గద్దించినను అంగీకరించలేని పరిస్థితి చాలా మందిలో కనబడుతుందని దేవా, ఇటువంటి కాఠిన్యమైన ఆ యొక్క హృదయాన్ని తొలగించనయ్యా. దేవా, మాంసపు హృదయం మాకు దయచేయండి. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వింటూ దాని ప్రకారం మేము జీవిస్తూ దేవా ముందుకు సాగిపోవడానికి, ఈ సమస్యల నుంచి మేము విడుదల పొందడానికి మాకు సహాయం చేయండి అయ్యా. కొత్తగా వచ్చిన విశ్వాసుల కొరకు దేవా, కొత్తగా వచ్చిన కొత్త వారు దేవుడు నమ్ముకున్న వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నామయ్యా. వాళ్ళ జీవితాల్లో మీరు మెండైన మేలు మీరు దయచేతని, మీరే నిజమైన దేవుడు అని తెలుసుకునేదానికి ప్రపంచం అంతా దాన్ని కృప దయచేతని. అనేకులు తని దేవా నిజమైన దేవుని గ్రహించలేకుండా, ఆ యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేకుండా ఉంటున్నారయ్యా. మిమ్మల్ని నమ్మిన బిడ్డలకు మంచి పండిన ఫలం ఇచ్చే దేవుడు, హల్లెలూయా, గొప్ప దేవుడు, ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు మన దేవుడు అంటున్నారు. ఒక రాజు దగ్గర విస్తారమైన ఆస్తి ఉంది. ఆ ఆస్తి నువ్వు పొందుకోవాలంటే రాజకుమారుడుగా రాజుకు చేయాల్సిన గౌరవం నువ్వు చేస్తూ, ఒక రాజకుమారుడు ఈ ప్రపంచంలో, ఈ పాపపు లోకంలో ఎలా జీవించాలో జీవించి చూపించినప్పుడు నీకు ఆ యొక్క ఆస్తిలో నువ్వే వారసుడివి. కానీ ఆ యొక్క ఆస్తిలో వారసత్వం పొందుకునేది పోయి మనము ఇంకా నువ్వు దేవుని స్వరాన్ని గుర్తించలేకుండా, దేవుని యొక్క మాటను తెలుసుకోలేకుండా, దేవుడు ఇన్ని సంవత్సరాలు అనేక విధాలుగా మనల్ని హెచ్చరిస్తున్నాను పట్టించుకోకుండా ఈ చెవులో విని ఇంకో చెవులో వదిలేస్తుంటే ఇంకేం దేవుడు కూడా ఏమీ చేయలేరు. ప్రియమైన వాళ్ళారు, మనం మారాలి, మనమందరం మారదాం.